హాయ్ వెల్కమ్ టు ఏపీ7 పిల్లలు అన్నాక అల్లరి చేస్తుంటారు. ఒక్కోసారి పరిమితికి మించిపోతూ ఉంటారు. వారిని కంట్రోల్లోని పెట్టడానికి తల్లిదండ్రులు వ్యవహరించే తీరు చాలాసార్లు పిల్లలకు మంచి కంటే ఎక్కువగా చెడు చేస్తుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. పిల్లల బాగు కోసం కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే, మీ పిల్లల విషయంలోనే ఫెయిల్ అవుతున్నామన్న భావన కనబరచకండి. తప్పులు ఏవైనా సరే కొత్త విషయాలు నేర్చుకోవడానికి మార్గం వేస్తాయని చెప్పండి. షూ వేసుకోవటం, బ్యాగ్ సర్దుకోవడం వంటి పనులను వారిని చేసుకునివ్వండి. పిల్లలు సరిగ్గా చేయటం లేదంటూ మీరే చేస్తే వారిలో స్వతంత్ర భావాలు పెరగవు. ఇక చిన్న చిన్న విషయాల్లో పిల్లలతో పంతానికి పోకూడదు. ఒక్కోసారి వారికి నచ్చినట్టు చేయాలి, లేకుంటే మొండిగా మారిపోతారు. అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అని పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. పిల్లలను మెషిన్ లాగా చేయకూడదు. గట్టిగా అరవటం, త్వరగా చేయాలని ఒత్తిడి చేయటం మానుకోండి. ఇక పిల్లలకు ఇంట్లో చిన్న చిన్న పనులు అప్పగించాలి. అది వారిలో బాధ్యతను పెంచుతుంది. పిల్లలు 24 గంటలు కళ్ళ ముందే ఉండేలా ఒత్తిడిని పెంచడం, నిఘా పెట్టడం చేయకూడదు. వారు ఒంటరిగా ఆడుకునేందుకు, స్నేహితులతో గడిపేందుకు ఛాన్స్ ఇవ్వాలి. పిల్లలు అడిగిన ప్రతిదీ కొనివ్వకూడదు. ఉన్న వాటిలో సంతోషంగా ఉండటం ఎలా అని నేర్పించాలి. ఎవరి నుంచి ఏ సహాయం పొందినా కృతజ్ఞత చూపడం అలవాటు చేసుకోవాలి. పిల్లల్లో చెడు ప్రవర్తనను గుర్తించి మార్చుకునేలా ప్రోత్సహించండి. పిల్లలకు నచ్చని ఆహారాన్ని తినాలని బలవంత పెట్టకూడదు. వారికి నచ్చేలా చేసి పెట్టడానికి ప్రయత్నించండి. పిల్లలను ఎందుకు పనికిరావంటూ తిట్టడం, అతిగా పొగడటం రెండూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.